అరటికాయ పులుసు అమ్మమ్మల కాలం నాడు చేసినట్లుగా ప్రెషర్ కుక్కర్‌లో సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోండి. అలాగే ఒక అరటికాయని తీసుకొని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఈ సైజు ముక్కల్ని కట్ చేసుకోండి. బాగుంటాయి. చేసుకున్న అరటికాయ ముక్కలన్నిటిని నల్లబడకుండా నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయను కూడా ఒకటి తీసుకొని పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది పులుసు. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా చక్కగా ఇట్లా చీరుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక టమోటోను కూడా తీసుకొని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఈ అరటికాయ పులుసు వట్టిపప్పు కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపుని వేసుకొని 4, 5 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి దంచుకొని. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. టమాటోలు వేసుకొని మగ్గించుకున్న తర్వాత అరటికాయ ముక్కలను కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారము లేదంటే మీ స్పైస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే కనుక బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి. బెల్లం ఇష్టం లేని వారు స్కిప్ చేయండి. కానీ ఈ రుచి అంతా బెల్లం ముక్క వేయడం వలన బాగా ఉంటుంది కూర. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి. ఈ విధంగా ఉడికిపోయి కూర బాగుంటుంది. మనం విడిగా చేసే కన్నా కూర ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో త్వరగా చేసేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. టేస్టీగా బాగుంటుంది. ముక్కలు చిరిగిపోకుండా చక్కగా వచ్చింది కదా. ఎక్కువ విజిల్స్ రానిస్తే కనుక బాగుండదు కూర. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.